యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రూపా, నేను ఈవినింగ్ మీ నాన్నగారు వచ్చేళ్లారు. ఎక్కడికి వెళ్ళాడు? కిందే ఉన్నాడు. రియల్లీ? రాత్రంతా ఇక్కడే వెయిట్ చేశారా? ఆయన ఈ 2 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావే? ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నావు. మా బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్లో ఉన్నానే. వీకెండ్ కదా, సరదాగా ఎంజాయ్ చేద్దామని. ఏంటి రూపా, ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతోందా? వాట్స్ రాంగ్ విత్ యూ? మీ పేరెంట్స్ నీ మీద ఎంతో నమ్మకంతో పంపిస్తే ఏంటి నువ్వు ఇలాంటి పనులు? ఆపవే బాబు నీ లెక్చర్. ఇప్పటి వరకు కింద మా నాన్న బుర్ర తిన్నాడు, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా? లైట్ తీసుకో. డిగ్రీ వరకు పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్, ఆ తర్వాత ఎవడో ఒకడు పెళ్లి చేసుకుంటాడు, వాడి రిస్ట్రిక్షన్స్. ఇంకా మనకి ఫ్రీడమ్ ఎక్కడుంది? మన గురించి మనం ఆలోచించుకునే టైం ఏది? మనకి దొరికే ఈ టైంని కూడా యూజ్ చేసుకోకపోవడం ఫూలిష్నెస్. నీ థియరీ వినడానికి బానే ఉంది, కానీ మన ఫ్యూచర్ అంతా ఇప్పుడున్న టైంతోనే ముడిపడి ఉంటుంది. ఫ్యూచర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఇప్పుడే డిసైడ్ అవుతుంది. ఇప్పుడు అలానే అంటావు, తర్వాత నీకు ఎవడో ఒకడు దొరుకుతాడు, అప్పుడు తెలుస్తుంది. అయినా సిటీలో అమ్మాయిలందరూ ఫాస్ట్గా ఉంటే నువ్వేంటే ఇంకా మిస్ అమ్మలో సావిత్రిలా అడ్వాన్స్డ్గా ఉన్నా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నా అదంతా మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. మిగతా అమ్మాయిలు చేస్తుందంతా తప్పనను, అలా అని నేనది ఫాలో అవ్వను. ఐ నో వాట్ ఐ యామ్. ఎవరి వల్లో ఎవరి కోసమో నన్ను నేను మార్చుకోను. బాయ్. వెళ్ళవే, వెళ్ళు. నిన్ను చేంజ్ చేసేవాడు, నీ మైండ్ని సెట్ చేసేవాడు ఖచ్చితంగా ఎవడో ఒకడొస్తాడు, అప్పుడు తెలుస్తుంది నీకు. చెప్పాను కదరా, సంజయ్ అంత ఈజీగా పడిపోదని. లైట్ తీసుకో. పడుతుంది. పడదరా? ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి 4 రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్ గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. అది సృష్టి ధర్మరా. అది పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అమ్మాయిలు పడతారా, అది సృష్టి ధర్మం. పట్టం కామను, డెస్టినీ ఎవరు మార్చలేరురా. డెస్టినీయా? అదెవడు చెప్పాడు? ఇప్పుడు ఎక్కడో కాకినాడలో పుట్టి పెరిగిన నువ్వు, ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన నేను కలిసి మందు కొట్టట్లా? ఎక్కడో కలకట్టాలో పుట్టి పెరిగిన సంజయ్ హైదరాబాద్ రాలా? మీ ఆఫీస్లో జాబ్ చేయట్లా? మొన్న పార్టీలో నిన్న థియేటర్లోనూ కనపడలా? ఇదంతా డెస్టినీయరా. అంతెందుకు, అటు చూడ. ఎప్పుడో ఎక్కడో హాలీవుడ్లో జేమ్స్ కెమెరాన్ తీసిన ఈ టైటానిక్ సినిమా ఇప్పుడు ఇక్కడ మన చోట్ల, అది డెస్టినీ అంటే. సరే, నీ డెస్టినీ ప్రకారం అమ్మాయి తగిలింది అనుకోవచ్చు, కానీ పడిపోతాను గ్యారంటీ ఏంటి? అసలు అమ్మాయికి నువ్వు నచ్చాలి కదా. నేను మంచి కమర్షియల్ సినిమా టైప్, ఎవరికైనా నచ్చుతాను. ఈ టైంలో ఫోన్ ఎవర్రా? దెయ్యాలు తిరిగే టైంలో ఫోన్ ఏంట్రా గణేష్? మిస్టర్ జిఎం ఆఫ్ విట్స్, మీ ఎంప్లాయీస్ బాధలు మీకు పట్టవా? మా ఎంప్లాయీసా? ఎవర్రా? నేను. యా, ఇట్స్ మీ. నువ్వెప్పుడు మా కంపెనీలో జాయిన్ అయ్యారా? జస్ట్ ఇప్పుడే. ఇప్పుడు ఆఫీస్ మూస్తుంటుంది కాబట్టి రేపు పొద్దున్న జాయిన్ అవుతా. బాబు అరాచకం. జాబ్లో జాయిన్ అవ్వాలంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయరా. అవి నీకు, నాకు రేపు పొద్దున్నకల్లా జాబ్ ఉండాలి, మధ్యాహ్నకల్లా మళ్ళీ ట్యాగ్ ఉండాలి. రే Hi, I'm Ganesh. Yes!
ఇక్కడ పనిచేయడానికి రాలేదు, పట్టేయడానికి వచ్చావు. కమాన్. హాయ్, ఐఎమ్ గణేష్ సుబ్రహ్మణ్యన్ హాయ్, సంధ్య చటర్జీ. ఫ్రమ్ తంజావూర్. మదర్ తెలుగు, ఫాదర్ తమిళ్. ఐఎమ్ జాయినింగ్ టుడే ఇన్ దిస్ ఆఫీస్. నైస్ మీటింగ్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ ఆల్ దిస్ లవ్లీ పీపుల్స్ ఇన్ దిస్ ఆఫీస్. పట్టించుకోదేంటి? సంధ్య చాటర్జీ, యు ఆర్ ఫ్రమ్ కలకత్తా? యా ఓ, డూ యు నో తెలుగు? యా ఐ నో. అమ్మ తెలుగు, నాన్న బెంగాలీ. తెలుసా? సరే సరే, మరి ఇంకేంటి, హ్యాపీ తెలుగులో మాట్లాడుకోవచ్చు. తెలుగు బాగానే మాట్లాడుతున్నారుగా, ఇంగ్లీష్ ఏంటి అలా ఉంది? మంది స్టైల్ అండి. ఇప్పుడు ఆయనది ఇంగ్లీష్ బాగుంటుంది కానీ తెలుగు యాస ఉంటుంది, మంది ఇంగ్లీష్ యాస ఉంటుంది కానీ తెలుగు చాలా బాగుంటుంది. సరే, ఇంకేంటి విశేషాలు? ప్లీజ్ ఇది ఆఫీస్. వుడ్ యు మైండ్ డూయింగ్ యువర్ వర్క్? ఈ ఫైల్స్ అన్ని డీకోడ్ చేయాలి. రేపు మార్నింగ్ కల్లా ప్రాజెక్ట్ అవుట్పుట్ నా టేబుల్ మీద ఉండాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Lucky, what's the program today? బ్లాక్. నేను నువ్వేనా తెల్లగొనం అంటే నీ ముఖం మీద ఇలా రాసి రీఫ్లో తోసేస్తే బ్లాక్ ఇంక రాసేసుకోవచ్చు. Hey Shekhar, what's the program today? సాయంత్రం ఇద్దరం కలిసి చచ్చిపోదాం. Okay. పని చేసుకో. ఓకేనా? రే, ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేద్దని చెప్తాను కదా నీకు. ముందు నేను చెప్పేదనరా, ఆ ఆకర్ష్ గారు నా మీద బాగా పగ పెట్టాడు రా. ఓ పెద్ద బండిల్ ఫైల్స్ నా టేబుల్ మీద పెట్టి డీకోడింగ్ అని ఎన్కోడింగ్ అని తెలియని బూత్లో తిట్టేస్తున్నారా. నువ్వు అక్కడి నుంచి కొంచెం కోఆపరేట్ చేస్తే నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తామమ్మా. రే, నువ్వేం చెయ్యకరా. నీ సిస్టమ్ కూడా నా కంట్రోల్లో తీసుకొని నీ వర్క్ కూడా నేనే చేస్తా, సరేనా? థ్యాంక్స్ రా, ఐ లవ్ యూ మామా. పని చేసుకో. నా కర్మలో ఎట్టు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నీ పని మీద వచ్చి నేను పని లేకుండా పోయాను. GANESH గణేష్, GANESH గణేష్. అరే అరే, sit down please, sit down. వాట్ హ్యాపెన్? సార్ అది నేను ఇచ్చిన వర్క్ ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? సార్ యాక్చువల్లీ డోంట్ టాక్ స్టూపిడ్. టీవీకి కంప్యూటర్కి తేడా తెలుసా నీకు? ఎక్కడనే కంప్యూటర్లో ఒకదాంతో ఒకటి లింకప్ అయి ఉంటాయి. నువ్వు ఇక్కడ ఏదో పని చేసిన సిస్టమ్స్ అన్ని నాశనం అయిపోతాయి. కోట్లాది రూపాయల వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది. పని రాకపోతే నేర్చుకో, ఇంట్రెస్ట్ లేకపోతే మానుకో, అంతేగాని అలాంటి పిచ్చి పిచ్చి వేషాలే. నువ్వు రికమెండేషన్ మీద వచ్చావని నాకు తెలుసు, నీకు ఏమీ రాదు అని కూడా నాకు తెలుసు. అయినా నేను నిన్నేమి చేయలేనని అనుకోకు. గెట్ అవుట్ ఆఫ్ హియర్. గో. Sit down and do your work. I said sit down. సంధ్య, లంచ్ కా? మేనేజర్ గణేష్ని తిట్టారు కదా, సో తను ఫీల్ అయ్యాడేమోనని. ఏంటి బ్రో, మేనేజర్ తిట్టాడని ఫీల్ అవుతున్నావా? ఐటీ ఫీల్డ్ ఇలాంటివన్నీ చాలా కామన్ బ్రో. ఇంత బాధపడితే ఇంత ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే ఇంతే బాధపడతారు. ఎంత బాధపడినా ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు బాధపడడం ఎందుకు బ్రో? అంటే మేనేజర్ తిట్టినందుకు నీకేం బాధలేదా? సెల్ ఫోన్ అన్నాక మెసేజ్లు, అమ్మాయిలు అన్నాక కాంప్లిమెంట్లు, బాస్లు అన్నాక క్లాసులు పీకడం చాలా కామన్ బ్రో. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. దానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది బాస్. వాడికి యాంకరింగ్ అంటే పిచ్చా. ఎప్పటికైనా టీవీ స్టార్ అయ్యేంత రేంజ్ ఉందని తెగ ఫీల్ అవుతుంటాడు. అనవసరంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చానా అని బాధపడిపోతుంటాడు. ఇది చాలు రే ఆకర్షు, నీకు అయ్యిందిరా. క్వార్టర్ అడిగితే ఇవ్వవు కానీ డైలాగ్ కావాలంటే నడు. రేసీను ఎవరిని ముంచాలరా? పేరు, వృత్తి, హాబీస్, ట్యాంకరింగా? ఒక్కసారి మొహానికి రంగు పడితే ట్రాక్ ఏంట్రా, లైఫే మారిపోద్ది. మే హూనా, ఇక నువ్వు ఫోన్ పెట్టాయి. సార్ మే ఐ? కమ్ ఇన్ రోహిత్ ప్లీజ్. థ్యాంక్ యూ రోహిత్ సార్. ప్రస్తుతం జరుగుతున్న 3 ప్రాజెక్టుల అప్డేట్ ఏంటి?
ఫ్రాన్స్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్ సంధ్య హ్యాండిల్ చేస్తుంది అండ్ అది 2 daysలో అయిపోతుంది. గుడ్. నెక్స్ట్. నెక్స్ట్ మిగతా 2 ప్రాజెక్ట్స్కి 15 days టైం పడుతుంది, బట్ వీఆర్ ఆన్ ట్రాక్ సార్. మనం చేస్తున్న ఈ 3 ప్రాజెక్టుల మీద డిపెండ్ అయ్యి మనకు మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. టెల్ ఎవ్రీబడి టు ఫినిష్ ద ప్రాజెక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. విల్ ట్రై లెవెల్ బెస్ట్. అప్డేట్ ఎవ్రీథింగ్ ఫర్ షూర్ సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మిస్టర్ రోహిత్, సార్. సాఫ్ట్వేర్ కంపెనీస్లో రికమెండేషన్స్ పనిచేయవు. ఇక్కడున్న ప్రతి ఒక్క ఎంప్లాయ్ మీద మన కంపెనీ రెప్యుటేషన్ అండ్ ఎంప్లాయీస్ కెరీర్ డిపెండ్ అయి ఉంటాయి. ఆన్ వాట్ బేసిస్ గణేష్కి నువ్వు ఇక్కడ జాబ్ రికమెండ్ చేశావు? 10th స్టేట్ ఫస్ట్ సార్. ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో స్టేట్ 10th. ఓయూ కాలేజ్లో ఉన్న 4 ఏళ్లలో హీ వాజ్ ఆల్వేస్ ద స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. హీఈస్ వెరీ మచ్ క్వాలిఫైడ్ సార్. నీకు రిలేషన్ అని రికమెండ్ చేశావా, స్నేహితుడని సజెస్ట్ చేసావా? లేదు సార్, రైట్ పర్సన్ అని రిఫర్ చేశాను అంతే. బీ కేర్ఫుల్. షూర్ సార్. యు మే గో నౌ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఒరే గణేష్, కాన్ఫరెన్స్ రూమ్కి రా. వీడేంటి ఎంత సీరియస్గా ఉన్నాడు? ఏంట్రా బిజీగా వర్క్ చేస్తుంటే మధ్యలో పిలిచావు? అయినా సీరియస్గా వర్క్ చేసుకున్నావురా? రే, మీకు మీటింగ్ ఇంపార్టెంటా లేకపోతే పని చేయడం ఇంపార్టెంటా? యూ స్టూపిడ్ పీపుల్ వేస్ట్ టైమ్ అన్నెసెసర్లీ. ఓ అది బాబు గణేష, రే అసలు నువ్వు ఏ పని చేయకరా. ఇది కూడా అసలు నువ్వు వచ్చిన పని ఏంటో గోల్ చేయకుండా సైలెంట్గా చేసుకో. మా చైర్మన్ ఇప్పుడే ఫుల్గా క్లాస్ వీకెండ్ నాకు. రే అసలు ఎవరిని కెలక్కరా, ముఖ్యంగా ఆకర్ష్ గాడిని. నువ్వెంతగా ఫీల్ అవుతున్నావు కాబట్టి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. సంధ్య, వాట్ హ్యాపెన్? చిన్న ప్రాబ్లం అయింది. లేదు, పెద్ద ప్రాబ్లం అయింది సంధ్య. ఏమైంది? మనం 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 హ్యాండిల్ చేసిన ఫ్రాన్స్ ప్రాజెక్ట్ పియూసి ఫైల్ డిలీట్ అయిపోయింది. ఓ గాడ్. డెడ్లైన్ దగ్గరలో నా వల్ల ఇలా జరిగిందంటే డెఫినెట్ గా నన్ను ఫైర్ చేసేస్తారు సంధ్య. ఓకే ఓకే, మన ఆల్టర్నేట్ ఆలోచిద్దాం. ఆల్టర్నేట్ లేదు సంధ్య. అయ్యో, ఐమ్ గాన్. హలో సంధ్య, కెన్ యూ సెండ్ మీ ది అప్డేట్స్ ఆన్ ద ఫైల్? సార్, అది యాక్చువల్లీ వాట్ హ్యాపెన్? ఆ ప్రాజెక్ట్ ఫైల్ డిలీట్ అయిపోయింది. వాట్? బ్యాకప్స్ లేవా? యాక్చువల్లీ సార్. సంధ్య, ప్లీజ్ కమ్ టు ద కాన్ఫరెన్స్ రూమ్. Get your team along with you, please. Yes, sir. God. Excuse me, sir. Yeah, please. What happened, Sandhya? అసలు ఏం జరిగింది? సంధ్య, ఐఎమ్ ఆస్కింగ్ యూ. 2 రోజుల్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఏంటి? ఐ డోంట్ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. నువ్వు హ్యాండిల్ చేయలేకపోతే గెట్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఈ డిలేకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అవసరమైతే సంజయ్ కూడా చెప్పుకోవాలి ఇప్పుడు హైయర్ అప్స్కి. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. Yes, sir. యూ మే గో నౌ. Yes, sir. సంధ్య, Sir. ప్లీజ్ ఫిక్స్ ఇట్. Yes, sir. గెట్ బ్యాక్ టు వర్క్ నౌ. Sure, sir. నేను సంజు కోసం లోపలికి వస్తే నువ్వు తననే బయటికి పంపేలా ఉన్నావు. సంధ్య, ఐమ్ సారీ సంధ్య. ఇదంతా నా వల్లే జరిగింది. ఇది నా మిస్టేక్ అని తెలిసుంటే నా జాబ్ పోయిండేది. ఐఎమ్ సో సారీ సంధ్య. థ్యాంక్ యూ సో మచ్. It's okay. Come. గుడ్. ఫ్రాన్స్ ప్రాజెక్ట్
Testing successfully completed. Thank you for fulfilling it before time. Huh. ప్లీజ్ లెట్స్ డూ ఇట్. Okay, we'll do మార్నింగ్ it. సార్. గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ జాబ్ సంధ్య. ఇంకా 2 రోజులు పడుతుంది అనుకున్న ప్రాజెక్ట్ ఓవర్ నైట్ కంప్లీట్ Sir, చేశాను. but actually, ఐఎమ్ sir, రియలీ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ సంజయ్. ఫ్రాన్స్ నుంచి క్లయింట్స్ నీతో మాట్లాడాలని ఆన్ కాల్లో ఉన్నారు. సార్ నేనా? మీరే మాట్లాడొచ్చు కదా సార్. ఆఫీస్లో ఇంగ్లీష్ తప్పేం మాట్లాడని నీకు తెలుసుగా బంగారం. What to do? ఏంటి ఆన్ కాలా? Yeah. ఫ్రాన్సా? Bonjour. Oui. Nuisance Excellency. Ethnoi croyance tengernos la satisfaction du client. Merci beaucoup. Ciao. ఈ మాత్రం దానికి టెన్షన్ అవసరమా? అరే గణేష్, కంగ్రాట్స్ రా. నైట్ కి నైట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది నువ్వా? సూపర్ రా. సర్లేరా, లెట్స్ పార్టీ. అరే పార్టీ నీది, బిల్లు శేఖర్ గడిది. అంత సీన్ లేదులే, ఈడి కడతాడు బిల్లు. నేనా? పదండ్రా. సర్లే. బిల్లు ఎవరిదైతే ఏంట్రా? సరే. దా, let's celebrate. ఇద్దరు చాలా నీకు ఏం కావాలంటే అదరా. ఏంట్రా సడన్ గా ఆగిపోయారు? రే, ఇప్పుడు సంజయ్ వస్తుంది, నాకు హ్యాండ్ షేక్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్తుంది, మీరు వెళ్ళండి. అమ్మ ఎందుకు వస్తుందిరా? రాదు. నేను చెప్తున్నాను, సంజయ్ వస్తుంది. అది కాదు, ఇప్పుడు అబ్బా, సంజయ్ మీరు వెళ్ళండి రా, వెళ్ళండి. గణేష్, థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. నువ్వు ఏడుస్తే నాకు నచ్చలేదు, అందుకే. ఫ్రెండ్స్, అబ్బో, రే సంజయ్, నువ్వు బాగా క్లోజ్ అయినట్టున్నారుగా. రేపటి ఫినిష్ చేస్తున్నావు. పరిచయం అయింది, ఫ్రెండ్ అయింది, క్లోజ్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటా అని ఆలోచిస్తున్నా. నువ్వే క్వశ్చన్ మార్క్, మళ్ళీ నీకు క్వశ్చన్ మార్కా? లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ కి ప్రపోజ్ చేస్తే ఒప్పుకోదేమరా? ఒప్పుకోకపోవడానికి నేనైనా 2 దేశాల మధ్య గొడవ పెడుతున్నానా? కలిసి ఉందాం రా అని అడుగుతున్నా. రే, గొడవ వద్దేమరా? ఈ గణేష్ గడు కాన్సన్ట్రేట్ చేస్తే కాంట్రవర్సీ అనే మ్యాటరే ఉండదు. థింక్ ఐడియా. సంధ్య, Huh? సంధ్య, ఏంటి? నాదో చిన్న రిక్వెస్ట్. అనుకున్నా గణేష్, నీ మౌనానికి అర్థం నాకు తెలీదా?
ఏదో ఉంది చెప్పు. అది నా కోసం ఓ డ్రెస్ వేసుకుంటావా? ఏం డ్రెస్? నాకు తెలుసు నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకోవని, కానీ రోజు నేను కుర్తీలోను సల్వార్లోను శారీలోను చూసి బోర్ కొట్టేసాను సంధ్య. ఒక్కసారి నా కోసం వేసుకోవా ప్లీజ్? నాకు ఇలాంటి డ్రెస్సెస్ నచ్చవు, నీకు తెలుసు కదా. ప్లీజ్ ఒక్కసారి నా కోసం. ప్లీజ్ 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 సంధ్య, ప్లీజ్ ప్లీజ్ సంధ్య, నో గణేష్. ఒక్కసారి సంధ్య, No. ప్లీజ్ 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 No. ప్లీజ్ 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 ప్లీజ్. నో గణేష్. అబ్బా ఒక్కసారి వేసుకోవచ్చుగా ప్లీజ్. సరే నీకోసం డ్రెస్ వేసుకుంటా. నువ్వు మొండివాడివి గణేష్. నువ్వు ముందెళ్ళి మార్చుకొని రా, తర్వాత నేను ఎలా నా వైపు తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. గణేష్ happy returns of the day. Come. నిన్నీ భూమి మీదకి తెచ్చిన మీ అమ్మగారి బ్లెస్సింగ్స్ తీసుకో గణేష్. ఎవరి పుట్టినరోజైనా స్టార్ట్ అయ్యేది అమ్మతోనే కదా. నువ్వు మంచివాడివి గణేష్. నువ్వు నవ్వుతూ ఎదుటి వాళ్ళని ఎప్పుడూ నవ్విస్తూ హ్యాపీగా ఉంటావు. నీకున్న హెల్పింగ్ నేచర్, పెద్దవాళ్ల మీద రెస్పెక్ట్, స్నేహానికి నువ్విచ్చే వాల్యూ, ఎదుటి వాళ్ళు ఎక్కడ నీ వల్ల బాధపడతారో అని ప్రతి క్షణం ఎంతగానో తప్పించే నీ సున్నితమైన మనసు, వేగంగా కదిలే నీ ఆలోచనలు, ధైర్యం చెప్పే నీ మాటలు నన్నెంత ఇంప్రెస్ చేశాయో తెలుసా. ఈ సృష్టిలో ప్రతిదీ కొత్తలోనే బాగుంటుంది, కానీ నీతో స్నేహం మాత్రం పాతబడే కొద్దీ బాగుంటుంది. ఏ అమ్మాయి అయినా పెట్టి పుట్టాలి నీలాంటి వాడి చెయ్యి అందుకోవాలంటే. షీ మస్ట్ బి వెరీ లక్కీ. మొదట్లో లివింగ్ టుగెదర్ అంటే భయపడ్డాను, తెలియని వ్యక్తితో కలిసి ఉండడం ఎలా, ఎవరేమనుకుంటారు అని. కానీ నీలాంటి మంచి మనిషి తోడుగా ఉంటే లైఫ్ లాంగ్ ధైర్యంగా సంతోషంగా ఉండొచ్చు. లివింగ్ టుగెదర్లో కూడా ఇంత నిజాయితీగా స్వచ్ఛంగా ఉండొచ్చని, ఎలాంటి తప్పుడు ఆలోచనలు రావని నువ్వు ప్రూవ్ చేసావు గణేష్. నీకోసం స్పెషల్ గిఫ్ట్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి గణేష్.
సంధ్య అక్కడ గణేష్ ఉన్నాడా? ఇందాక నుంచి ట్రై చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఉన్నాడు. ముందు వాడికి ఫోన్ ఇవ్వు. గణేష్, చెప్పరా. అడికి అసలు మైండ్ లేదురా. రే గణేష్, ఏమైందిరా? ఏం జరిగిందో తెలియదురా. నేను రూమ్కి వెళ్ళేటప్పుడు బెడ్ మీద పడున్నాడు. చేతిలో స్లీపింగ్ పిల్స్ బాటిల్ ఉంది. స్పృహలోకి వచ్చాడు రా. రా. రే నీకేమైనా పిచ్చా? సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం ఏంట్రా? మైండ్ ఉండే పని చేసావా? అసలు నీకేం తక్కువని? ఉద్యోగం ఉంది, చదువు ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది, అడ్డమైన సొల్లంతా షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ మేము ఉన్నాం. అయినా బతకలేకపోతున్నావు నువ్వు. పొద్దున్న లేచినప్పటి నుంచి గుడ్ మార్నింగ్ అని, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అని ప్రతి ఒక్కటి ఫేస్బుక్ ట్విట్టర్ మీద అప్డేట్ పెడుతున్నావు కదరా. అలాంటిది చచ్చిపోయేంత బాధ వస్తే కనీసం ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి షేర్ చేసుకుని మినిమం కామన్ సెన్స్ లేదు నీకు? రే ఈరోజు చచ్చిపోతే 2 రోజులు అలా గడిచిపోతాయి, మర్చిపోతారు. సిల్లీ రీజన్స్ కోసం చచ్చిపోవడం ఏంట్రా? నేను ఆర్డినరీ అంటరా, యూజ్ అండ్ త్రో కేటగిరీ అంట. తన పేరు కావ్య, ఫేస్బుక్ లో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. అతి తక్కువ రోజుల్లోనే మేము ఇద్దరు బాగా క్లోజ్ అయ్యాం. మంచి గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్న నాకు కావ్య గాడ్ గిఫ్ట్ లా అనిపించిందిరా. తను ప్రపోజ్ చేశాక మీ అందరికీ గుడ్ న్యూస్ లో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను రా. 2 days బ్యాక్ తను కలుద్దామని. హలో, హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను. సాయంత్రం 6 తర్వాత ఫ్రీ అవుతాను. కాఫీ డేలో కలుద్దాం. ఏంటి అశోక్తో అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావు? మరి శేఖర్? శేఖర్ ఆర్డినరీయే, కానీ వీడు ఎక్స్ప్రెస్. ఈ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఏంటి? లిసన్, ఆ అబ్బాయిలు 3 రకాలు: ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో. అయితే శేఖర్ ఆర్డినరీ అని ఇప్పటికి తెలిసిందా? అశోక్ ఎక్స్ప్రెస్సే. హై స్పీడ్ ఎక్స్ప్రెస్ ఉండగా ఆర్డినరీతో పనేంటి? అందుకే ఆర్డినరీకి లాగౌట్ కొట్టి ఎక్స్ప్రెస్కి లాగిన్ అయ్యా. ఒరే గణేష్, మన శరీరానికి ఎన్ని గాయాలైనా తట్టుకోగలరా, కానీ మనసు గాయపడితే తట్టుకోవడం చాలా కష్టంరా. అమ్మాయిలు 3 కేటగిరీలు రా. ఆ అబ్బాయిలు 3 రకాలు. నువ్వు మంచివాడివి గణేష్. ఆ అబ్బాయిలు 3 రకాలు. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో. నువ్వు మంచివాడివి గణేష్. నీ మనసు గాయపడితే తట్టుకోవడం చాలా కష్టంరా. ఈ సృష్టిలో ప్రతిదీ కొత్తలోనే బాగుంటుంది, కానీ నీతో స్నేహం మాత్రం పాత పడే కొద్దీ బాగుంటుంది. ఇప్పటి వరకు ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఫోన్ చేస్తే నీ సెల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. రవి గీతలు అడిగితే రాత్రే వెళ్ళిపోయాడని చెప్పారు. నైట్ అంతా టెన్షన్. కనీసం ఒక్క కాల్ కూడా చేయాలనిపించలేదా? లివింగ్ టుగెదర్ అంటే ఎప్పుడొచ్చినా ఎలా తిరిగినా పర్వాలేదనుకుంటున్నావా? ఇక్కడ నీకోసం ఒక పర్సన్ వెయిట్ చేస్తుంది. త్వరగా వెళ్ళకపోతే తను కంగారు పడుతుంది అని మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? షట్ అప్, షట్ అప్, షట్ అప్. జస్ట్ షట్ అప్, ఓకే? ఏంటి నా మీద అంత సీరియస్ అవుతున్నావు? నీకేం రైట్ ఉంది నా మీద అరవడానికి? నాకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 1.25 లక్ష ఇష్యూస్ ఉన్నాయి. నేను ఎప్పుడంటే అప్పుడు వస్తా, ఎప్పుడంటే అప్పుడు వెళ్తా. అడగడానికి నువ్వెవరు? యా, ఐ నో. రైట్ లేకపోవచ్చు, కానీ రెస్పాన్సిబిలిటీ ఉంది. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితేనే ఏ రిలేషన్ అయినా బాగుంటుంది. ఒకే ఫ్లాట్ లో ఉంటున్నావు, నువ్వు త్వరగా రాకపోతే కంగారు ఉండదా? ఎందుకు కంగారు? నువ్వేమన్నా నా లవ్వర్ వా లేకపోతే నా వైఫ్ వా? అంటే